హాయ్ అండి. ఇప్పుడు మీకు వామాకు రసం పరిచయం చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, గార్లిక్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత 2 పండుగా ఉన్న టమోటాలని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకొని ఉంటాం కదా, వామాకు కూడా సన్నగా తరిగి ఉంచి పెట్టుకొని ఉంటాము. అది ఇప్పుడు టమోటా ముక్కల్ని యాడ్ చేసి కొద్దిగా బాగా మగ్గించి ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కోర్స్ పౌడర్ని కూడా యాడ్ చేసి అది కూడా కొద్దిగా రా స్మెల్ పోయేంత వరకు కలుపుతూ మగ్గిస్తూ నెక్స్ట్ టామరిండ్ పల్ప్ని, చింతపండు గుజ్జుని రసంగా తీసుకొని అది కూడా వేసుకొని బాగా మరిగించి నెక్స్ట్ ఒక 250 ml వాటర్ పడుతుంది. అంత వాటర్ వేసేసి పసుపు, సాల్ట్, ఈ టమాటో బాగా మెత్తగా పల్పుగా బాగా మెత్తగా అయ్యే మారి ఉడికించుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వామాకు తరిగి పెట్టుకొని ఉంటాం కదా, అది కూడా ఫైనల్గా యాడ్ చేసేసి బాగా మరిగిచ్చేసేసి దించుకుంటే ఈ చలికాలంకి ఇలా నోరు బాగలేని దానికి మీకు వామాకు రసం రెడీ.